ఇక గుంటూరు జిల్లా తెనాలిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ప్రజల సహకారంతో పరిశుభ్రత పెంపొందించడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యమని అన్నారు. తెనాలి చిన్నరావులో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఇక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సీఎం చంద్రబాబు ఒక లక్ష్యంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం నిర్వహణలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని మంత్రి సూచించారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమమే కాకుండా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం పైన మనం ప్రభుత్వం నుంచి అందించే సౌకర్యాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయా లేవా అనే దానిపైన ప్రతి నెల 3వ వారంలో ఈ కార్యక్రమం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో చిన్నరావూరు ప్రాంతంలో 12, 13, 14, 15 వార్డుల్లో ఈరోజు ఒక డ్రైవ్ లాగా చేశాం. సమన్వయపరచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ లోపం కనపడుతోంది. సిబ్బంది కొరత ఉందా లేదా అనేది ఇంకా రాబోయే రోజుల్లో కొంచెం లోతుగా ఆలోచించి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితుల పైన ప్రతిరోజు సమీక్షించేటట్టు సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక వాట్సాప్ గ్రూప్ ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాం. ఈ డివిజన్ వరకు ముందు ఒక ప్రయత్నం ఇక్కడ చేసి దీన్ని బట్టి ప్రణాళికాబద్ధంగా తెనాలి మున్సిపాలిటీ 40 వార్డులో కూడా, అంటే 9 డివిజన్లు ఉన్నాయి మనకి, 9 డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందు చైర్పర్సన్ గారు కూడా, నేను కౌన్సిలర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. ప్రతిరోజు దీనిపైన సమీక్షించి ప్రజలకి